హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మీ మహా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మీకు చూపించబోయే వీడియో జంతికలు అండి. కరకరలాడే జంతికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దామండి. చాలా టేస్టీగా ఉండే జంతికల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చూసారా, చాలా పర్ఫెక్ట్గా వచ్చినవి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. దీనికోసం అయితే సాయి మినపగుళ్ళని ఒక గ్లాస్ తీసుకున్నానండి. ఒక గ్లాస్ పప్పుని 5 hours నానబెట్టి దాన్ని కుక్కర్లో పెట్టి 3 whistles అయితే వేయించాను, ఉడికించుకున్నామండి. పప్పు అయితే ఈ విధంగా వచ్చింది కదా. ఇదిగోండి, దీనికోసం అయితే 8 పచ్చిమిర్చి, అలాగే 2 inches అల్లం, ఒక 10 గబ్బాలు ఎల్లుల్లిపాయలు తీసుకుని మిక్సీ పట్టుకుని ఇలాగ జ్యూసీలాగా చేసుకున్నామండి. ఇదిగోని చూసారా, దీన్ని అయితే వడకట్టాం కదండి. ఆ జ్యూస్ అయితే వచ్చేసింది. పచ్చిమిర్చి అల్లం ఉంది, గ్లాస్లోకి అయితే తీసుకున్నాం. అలాగే మిక్సీలో సాయి మినపగుళ్ళని కూడా వేసుకుంటున్నామండి. అది ఆల్రెడీ ఉడికించాం కదా, దాన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి. బాగా లూజ్గా అయితే కావాలండి, కొంచెం టైట్గానే పట్టాలి. అది వాటర్ అయితే యూజ్ చేయకూడదు. వాటర్ యూజ్ చేయకుండా ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. చూసారా, ఈ విధంగా వచ్చిందని ఒక బౌల్లోకి అయితే ఖాళీ దాంట్లోకి వేసుకోవాలండి. మొత్తం పిండి అంతా ఇదిగోండి ఒక ఖాళీ గిన్నెలోకి అయితే వేసుకున్నాం కదా. దీంట్లోకి ఒక గ్లాస్ పప్పు అని చెప్పాను కదండి, దాంట్లోకి 3 glasses వరిపిండి అయితే పడుతుందండి. 3 glasses వరిపిండి అయితే వేస్తున్నాను. ఈ విధంగా ఎప్పుడు ట్రై చేయని పని అయితే ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు చేయని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేస్తారండి, చాలా బాగా కూడా వస్తాయి. ఇదిగోండి వామ్ వేస్తున్నాను. ఒక టేబుల్ స్పూన్ తోటి 1 tablespoon వామ్ వేస్తున్నానండి. అలాగే నువ్వులు తీసుకున్నాను. నువ్వులను అయితే 3 tablespoons అయితే తీసుకున్నానండి. ఇది మీకు ఆప్షన్ అండి, కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేయొచ్చండి. నువ్వులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి, అందుకోసం వేస్తున్నాను. అలాగే ఆయిల్ని కూడా వేస్తున్నానండి. ఆయిల్ని అయితే ఒక 2 tablespoons అయితే ఆయిల్ వేస్తున్నాను. అలాగే సాల్ట్ అండి, సాల్ట్ అయితే మీకు టేస్ట్కి తగినంత. ఇదిగోండి ఆల్రెడీ పచ్చిమిర్చి అల్లం అది చూసుకుని పట్టాం కదండి, ఆ వాటర్ని అయితే దీంట్లో అయితే వేసేస్తున్నాను. దాన్ని వేస్తూ కలుపుకోవాలండి. పిండి అయితే బాగా లూజ్గా కాకుండా కొంచెం టైట్గానే కలుపుకోవాలి. ఇదిగోండి పిండిని మొత్తం కలిసేంత వరకు తిప్పుతూ కలుపుకోవాలి. చూసారా, పిండి నొక్కుతుంటే ఈ విధంగా వచ్చింది కదండి. ఈ విధంగా కలుపుకోవాలి. బాగా లూజ్ అయితే రానివ్వకండి. కాటన్ క్లాత్ తీసుకునండి, దాన్ని తడుపుకొని వాటర్ అంతా పిండి వేసుకుని ఇలాగ పిండి మీద వేసుకోవాలండి. ఇప్పుడు జంతికలు పుడుకుని అయితే తీసుకుని దాంట్లో అయితే లోపల అయితే ఆయిల్ అయితే రాసామండి. అదే ఆయిల్ రాసడం వల్ల పిండి బాగా జారుతుందని. ఇదిగోండి పిండి అయితే తీసుకుంటున్నాం కదా, ఇలా ముందుకించేసి దాంట్లో వేసుకోవాలి. దాంట్లో వేసిన తర్వాత దాన్ని అయితే జంతికల కింద ఒక కాటన్ క్లాత్ పైన అయితే మనం జంతికల కింద వేసుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా వేసుకోవాలి. 1 by 1 ఆయిల్ అయితే వీటెక్కింది. మనం 1 by 1 దీంట్లో వేసుకోవాలండి. చూసారా, ఆయిల్ బాగా వీటెక్కిందండి, బబుల్స్ బాగా వస్తున్నాయి. చాలా ఈజీగా టేస్టీగా ఎవరు ఎప్పుడు చేయని ఫలం అయితే ఈ విధంగా చేసుకోండి, బాగా వస్తాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, మా ఛానల్ సపోర్ట్ చేయండి. వీడియో చూసిన వెంటనే కామెంట్ మాత్రం మర్చిపోకండి. ఏ పండగకైనా ఖచ్చితంగా ఫస్ట్ అయితే జంతికలను అయితే ప్రిపేర్ చేసుకుంటారు. సంక్రాంతికి అయితే తప్పకుండా చేసుకుంటారండి. ఎవరింట్లో అయినా జంతికలు అయితే కంపల్సరీ వండవలసిందే. చూసారా, ఈ విధంగా క్లాత్ నుంచి అయితే తీసుకోవాలి జంతికల్ని. చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. 1 by 1 ఇలా వేసుకోవాలండి.
బాగా వస్తాయి, ఆయిల్ అయితే లాగవండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇవి అటు ఇటు తిప్పుతూ ఈ కలర్లోకి వచ్చిన తర్వాత తీసుకోవాలండి. చూసారా, చాలా కలర్ఫుల్గా టేస్టీగా లుక్ అయితే ఎదిరిపోయిందండి. బాగా వచ్చినాయి, చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. అంతే గుల్లగా కూడా ఉన్నాయండి, చాలా క్రిస్పీగా. ఓకే ఫ్రెండ్స్, కరకరలాడే జంతికలు అయితే రెడీ అయిపోయినాయండి.